వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ అనేది తెర మీదకు వస్తోంది, ప్రజలందరూ చూస్తున్నారు. విచారణ పేరుతో అధికారులకు కావచ్చు, బీఆర్ఎస్ మాజీలకు కావచ్చు వరుసగా నోటీసులు అనేవి వెళ్తున్నాయి. ఇప్పటికే అనేక మంది పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ కూడా చేశారు. మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా పంపించడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి ఇప్పటికే ఆయన విచారించడం జరిగింది. అసలు ఇంతకీ ఈ ఫోన్ ట్యాపింగ్ పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఉన్నతాధికారి అయినటువంటి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఎందుకు తెలంగాణకి తీసుకురాలేకపోతున్నారు? మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు సరే, అసలు వ్యక్తుల్ని పట్టుకోగలుగుతుందా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, లేదంటే ఇలానే కేసుని సాగదీసుకుంటూ వెళ్తారా? కేసులో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది అంటూ గతంలో చేసినటువంటివి ఆరోపణలు మాత్రమేనా? లేదు నిజంగానే ఉంటే వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయడం లేదు? ఎందుకు అరెస్టులు జరగడం లేదు? ప్రచారానికి మాత్రమే ఎందుకు పరిమితం అవ్వాల్సి వస్తుంది? 10 ఏళ్ల పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అన్నటువంటి ఒక అనుమానమే కాదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపడిన తర్వాత అసలు సూత్రధారులు పాత్రధారులు దీంట్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలిగా చట్టపరంగా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నట్లయితే, ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుతున్నట్టయితే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక పోలీస్ అధికారి కొంతమంది మీద నిఘా పెట్టాలి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి అనేటువంటి ఒక చర్యకు వెళ్ళేటప్పుడు దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? కోర్టుకు వెళ్ళాలి, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మేము ఫలానా వ్యక్తుల్ని ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నాము, దీనివల్ల ప్రభుత్వం నడిపించడానికి ఆటంకం ఉంది, లేదంటే ప్రజల్లో ఈ అల్లర్లు రేపేటువంటి అవకాశం ఉంది, వీళ్ళు నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి దానికి తగ్గట్టుగా లిఖితపూర్వకంగా వాళ్ళకి పర్మిషన్ అడగడానికి లెటర్ ఇచ్చి వాళ్ళు చెప్తారు అప్పుడు మీకు ఎన్ని రోజులు ఇలాగ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎంతైనా గడువు అనేది ఉందా అని. దాన్ని కూడా మెన్షన్ చేసిన తర్వాత చాలా పెద్ద ప్రొసీజర్ అది. ఏదో ఇష్టారీతిన ఉంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతామంటే కుదరదు. కానీ ప్రభుత్వం మందే, అధికారం మందే, రాజుదలుచుకుంటే దెబ్బలకి కొదువా అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మాట. అలాగా గత 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత ఇష్టారీతిన జరిగింది అన్నటువంటి ఆరోపణలకి ధ్వంసమైనటువంటి ఆ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాలు, దొరికినటువంటి హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు అన్నీ కూడా, అలాగే పారిపోయినటువంటి ఉన్నతాధికారులు, ఇప్పుడు కన్ఫెషన్ ఇచ్చినటువంటి అధికారులు చెప్పేది ఎస్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశాము, కన్ఫెషన్ స్టేట్మెంట్ అయింది. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, లేదంటే ఇంకా పాలనాధిపతులే కావచ్చు, మరి వీళ్ళందరూ అరెస్ట్ ఎప్పుడవుతుంది? అంటే చేయలేకపోతుందా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది? వీళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడుతోందా? అధికారాన్ని చేతిలో పెట్టుకుని తప్పు చేశారు అన్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది ఈరోజు ఉన్నటువంటి డిబేట్ అంశం. సో మనతో ఇందులో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ పాలెటి వెంకటరెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సంధ్యారెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఎక్స్ఎమ్మెల్యే, అలాగే అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. అందరికీ నమస్కారం అండి. సంధ్యారెడ్డి గారు, ఫస్ట్ మీకే క్వశ్చన్. ప్రభుత్వంలో ఉన్నటువంటిది మీ కాంగ్రెస్ పార్టీ, అధికారులందరికీ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తప్పులు ఏం జరిగాయి అన్నటువంటిది, అలాగే కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా కొంతమంది పేర్లు అయితే బయటికి రాలేదు. మరి ఎవరి ఆదేశాలతో చేశారు అన్నటువంటిది సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ప్రతిపక్ష నేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోన్ కాల్స్ని ప్రతిరోజు కూడా, ప్రతి కాల్ని కూడా విన్నారు అన్నటువంటివి కూడా చెప్తున్నారు ప్రభుత్వం నుంచి. మరి ఎందుకు వీళ్ళ అరెస్టులో జాప్యం జరుగుతుంది? తప్పు చేస్తే ఎందుకు క్షమించి వదిలేస్తున్నారు? ఇంకా ఒకటండి, రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ని తన చేతిలోకి తీసుకోరండి. గవర్నమెంట్ నడుస్తుంది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటది, దానికి సపరేట్ గా ఉంటది, అది వాస్తవం, వాళ్ళే ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక బెడ్రూమ్ లో ఉంటే దాని కింద మంచాల కిందలు పెట్టేసి రికార్డులు వినడము చాలా కూడా. ఈ రోజు జైపాల్ యాదవ్ గారు కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కావడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో. అందుకే కదా ఫామ్ హౌస్ లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ కూర్చొని వీళ్ళందరినీ, అంటే సొంతం అధికారంలో ఉన్న సొంతం నేతలను కూడా టార్గెట్ చేశారు. అంటే అది ఇప్పుడు మనం చెప్పడం వేరు, మన కోర్టుకు కావాల్సింది ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 రకాలుగా ఒకసారి అరెస్ట్, కవిత గారిని కూడా 2-3 సార్లు అరెస్ట్ చేద్దామని అరెస్ట్ వారెంట్ ఇస్తే హెల్త్ పరంగా బాగాలేదని, లేకపోతే ఇంకా వేరే వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పేసి కొన్ని రకాలని చెప్పినట్టుంది. మనము ప్రతిదీ కూడా మీడియాకి ఇవ్వడం అనేది కూడా అది సాధ్యం కాదు. తప్పకుండా దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఉన్నారో కంపల్సరీ కూడా అందరినీ కూడా శిక్ష అనేది పడొచ్చు, తప్పకుండా ప్రజల మధ్యలోకి తీసుకురావచ్చు.
అది నిరూపించుకోవాలి. నిజంగా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటే నిరూపించుకోవాల్సిన బాధ్యతలో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చేతులకు తీసుకొని రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షలతోని అనేది ఉండదండి. ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా కూడా వ్యక్తిగత కక్షల ద్వారా పోయినాం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా జరిగింది అనేది కూడా మీకు అందరికీ అర్థమైంది. ఒక్కటే కాదు, ఫోన్ ట్యాంపింగ్ వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. సరే, ఏది జరిగినా కూడా దానికి ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారంగా పోతారు తప్ప కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గాడి తప్పింది తెలంగాణలో. కాబట్టి మీకు అధికారం ఇస్తే ప్రజలకి మంచి జరుగుతుందన్న, మాకు అందరికి బాగుంటుంది అన్న ఒక అంశంతో ఇలా తెలంగాణ ప్రజలు మాకు ఎందుకంటే రైతు బంధు కేసీఆర్ రైతు బంధు అన్నారు కదా, మరి కేసీఆర్ రైతు బంధు గ్రామాలలోనే, సిటీలో కాదు, మరి గ్రామాలలోనే ఎందుకు గెలవలేదు? భారీ మెజార్టీతో మా ఎమ్మెల్యేలు గెలిచిరండి. 100-200 ఓట్లతో కాదు, 20,000, 30,000, ఖమ్మంలో 59,000. మీరు చూసిండ్రు కదా, కోదాడ, హుజూర్ నగర్, నల్గొండ, ఇవన్నీ 40. ఇక్కడ కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఈ రోజు బట్టి గారు చాలా మెజార్టీతో గెలిచారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క విషయంలో వాస్తవానికి పర్సనల్ భార్యాభర్తలు కూడా ఒకరు ఫోన్ ఒకరు అనుమతి లేకుండా ముట్టుకోవద్దు అనేది ఒక రూల్ అనేది ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు, కామన్. అది మంచి అది ఉన్న వాళ్ళకి వాస్తవాన్ని కూడా మన భార్య అయినా మన భర్త అయినా కూడా తెలియకుండా మనం అది చేయడం అనేది రాజ్యాంగం మనకు ఒక కల్పించిన ఒక హక్కు. కాబట్టి అది కూడా కాలరాస్తూ ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి మీరు ఎందుకు కాలయాపన ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళని రక్షిస్తున్నారు అంటే చెప్పింది మేమే కదండి. ఇప్పుడు ఎవరైనా అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రజల ముందు బలాదురే, ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఒక కోర్టు అని ఉంటదండి. మన అంతరాత్మకు ఒకటి ఉంటది, ప్రజాక్షేత్రంలో ఒక కోర్టు ఉంటది. తప్పకుండా అన్ని ఎవరెవరు మాట్లాడారు. మొన్న కూడా మీరు చూసారు, కొడంగల్లో జరిగిన సంఘటనలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధమే లేదన్నారు. కేటీఆర్ గారితో మాట్లాడింది అన్నారు. నేను ఏం చెప్తున్నానంటే అండి, ప్రజలను రెచ్చగొట్టాలి. ఈ సోషల్ మీడియా ఒకటి పేడెడ్ వాళ్ళకి ఒక సోషల్ మీడియాని పెట్టుకున్నారు, 10,000 20,000 ఇచ్చి దాంట్లో పెట్టేసి ఇవాళ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అలాంటి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది ఉండదండి. ఇప్పుడు చట్టానికి ఎంత పెద్ద, ఇప్పుడు ఢిల్లీ సీఎం పోలేదా అండి, కేసీఆర్ బిడ్డ పోలేదా తివార్ జైలుకి? మంచి ఏమీలు వేరు, ఏ పార్టీలైనా కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసిపోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు పోవచ్చు, బీజేపీ వాళ్ళు పోవచ్చు, కానీ దానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఎవరైతే తప్పులు చేసిండ్రో, గతంలో ఎవరైతే చేసిండ్రో, ఇదే విషయం కాదు, ఎవరి విషయం లేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది ఈ రోజు కాదు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడి 2 రాష్ట్రాలు పనిచేసుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధానిగా రెండింటికి హైదరాబాద్ అనేది ఉంది. అక్కడ ప్రభుత్వం ఇంకా ఇక్కడే ఉండి పనిచేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఆ రోజు కూడా చాలా చర్చనీయాంశం అయింది. ఏకంగా ముఖ్యమంత్రులు ఫోన్లే ట్యాప్ చేస్తున్నారా అన్నటువంటి ఆరోపణ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే చేయాల్సినటువంటిది తీవ్రవాద కార్యకలాపాలకి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్లకి సంబంధించి వీళ్ళు ఇలా ఉన్నారు, లేదంటే వాళ్ళ సానుభూతి పరులు, వీళ్ళు సమాజానికి ఇంత చెడుగా మారతారు, లేదంటే ఇక్కడ సమాజంలో వ్యతిరేకతకి ఈ చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి చేస్తే తప్పలేదు. ఏ ప్రభుత్వం చేసినా కూడా అది 100% రైట్ ప్రజల కోసమని. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నాయకులు, ఇతరత్ర ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయంటే, సామాన్య ప్రజానీకం ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఏమైనా విన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ కలుగుతున్నాయి. ఒకసారి దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతను ఆయన అడిగి తెలుసుకుందాం మనం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నేతలు కానీ అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం హయాంలో వాళ్ళు తీవ్రవాదుల, నక్సలైట్ల, సంఘ విద్రోహ శక్తుల, ఏ మ్యాజిస్ట్రేట్ని అడిగి పర్మిషన్ తీసుకొని ఫలానా వాళ్ళవి మేము ట్యాప్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చేయడం అనేది జరిగింది ఏ చట్టరీత్యా? ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం మేరకు ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏ విషయాలలో ట్యాప్ అయినాయి అనే విషయాలు బహిర్గతం కాలే ఏ ఏజెన్సీ ద్వారా గానీ. ఇప్పుడు ఫోన్లు ట్యాప్ అయినాయా లేదా అనేది ఫ్యాక్ట్ ఇంకా బయటకు రాలేదు, అది కోర్టు ద్వారా. కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలు ఎవరు అవసరాల కోసం చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు, కేవలం కక్షపూరితంగా చేస్తున్నారా, ఇంకేంటి అనేది విషయాలు రేపు న్యాయస్థానంలో తెలుస్తాయి. కాబట్టి సహజంగా ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ,
ముఖ్యమైన సమాచారాలు సేకరించడం కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాద సంస్థను గుర్తించడం కానీ ఇతరత్ర ప్రభుత్వాలకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగే విషయాలు ఏమన్నా వేరే వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్న విషయాల మీద ఈ ఫోన్లు ట్రాప్ చేయటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలో జరుగుతుంది. అది అతిక్రమించి అది చేస్తున్న అధికారులు అతిక్రమించి ఏమన్నా ఎక్కడన్నా పొరపాట్లు చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన శిక్షలు కూడా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ అక్కడ న్యాయస్థాన పరంగా కానీ చట్టపరంగా కానీ జరుగుతాయి. దానికి బాధ్యులు ఆనాటి అధికారులు. దాంట్లో ఎవరు ఉపేక్షించేది కూడా ఉండదు. కానీ వాస్తవాలు ఏంటి అనేది ఇప్పటి వరకు అయిందా కాలేదా అనే విషయాలు ఏమీ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అనే పేరు మీద అరెస్టుల పరంపర కొనసాగింది. ఆ పరంపర కొనసాగించే దాంట్లో ఇంకా న్యాయస్థానాలలో ఏం జరిగింది ఏది జరగలేదు, దానికి ట్రయల్ కానీ ఇంకోటి కానీ ఏది జరగట్లేదు. కేవలం ఇవాళ రాజకీయాలలో మామూలుగా వీళ్ళనో వాళ్ళనో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో ప్రభుత్వంలో ఉన్న అధికారులు కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక హోదాలో ఉన్నోళ్ళు లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికల ద్వారా మీడియా ద్వారా వీళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి లీకులు ఇచ్చేసి కొంత రాజకీయం చేస్తున్నారు తప్ప ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరికి ఏ అధికారి నుంచి కూడా ఒక చిరుమర్తి లింగయ్యకి నోటీసులు అందినాయి. మిగతా వాళ్ళకి ఎవరు అందలే. దాదాపుగా 3-4 వీళ్ళకి అందినాయి వాళ్ళకి అందినాయి. మీరు కూడా అన్నారు ఎమ్మెల్యేలకు అందినాయి అని. ఒక్క ఎమ్మెల్యే సింగిల్ చిరుమర్తి లింగయ్య గారికి అందింది. ఆయన పోయి సమాధానం చెప్పేసి వచ్చిండు. మిగతా వాళ్ళకి ఎవరికి ఇంతవరకు నోటీసులు అనేది అధికారులు ఏ అధికారికి అనేది మాట్లాడదాం అది వెళ్తే ప్రాబ్లం లేదు. మా అందినంత వరకు మాత్రం పేర్లు వస్తా ఉన్నాయి. వచ్చిన వాళ్ళల్లో ఇంతవరకు ఇప్పుడు నా పేరు కూడా వచ్చింది కానీ నాకైతే ఎటువంటి నోటీసు కూడా రాలేదు. 100% మామూలుగా ఏదైనా ఉంటే డెఫినెట్ గా, ఎందుకంటే ఒక బాధ్యత ఉన్న గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసాం, ఇవాళ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం. డెఫినెట్ గా మాకు బాధ్యత ఉంది. ఈ దేశ పౌరునిగా చట్టబద్ధంగా ఏది ఏ నోటీస్ వచ్చినా పోయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాటికి సమాధానం. రైట్. భారతీయ జనతా పార్టీ డాక్టర్ పాలెటి వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మీకు అంటే ఓన్లీ తెలంగాణదని కాదు, మీకు జాతీయ స్థాయిలో కూడా తెలిసే ఉంటుంది. పెగసాస్ అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసింది ఏంటి అనేది. బట్ దానికి మించిపోయినటువంటిది తెలంగాణలో జరిగింది అనేది వాస్తవం. అలాగే ఇందులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించి అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ప్రస్తుతం A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏమో అమెరికాలో ఉన్నారు. ఆయనకి గ్రీన్ కార్డు కూడా వచ్చిందిట. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడానికి వెళ్తే గ్రీన్ కార్డు ఎలా వచ్చిందనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. కేంద్ర మంత్రులుగా దానికి సమాధానం చెప్పాలి. విదేశీ వ్యవహారాల వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి అవసరం దానికి ఉంటుంది. ఒకటి. రెండోది, పక్క రాష్ట్రంలో చూసాం ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారిని ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచి క్యాట్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఏం చేసినా కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి కానీ ఇంకో దేశం నుంచి కానీ పరికరాలు తెప్పించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, 100% ఇంపాసిబుల్. ఏదంటే కస్టమ్స్ వాళ్ళు చూస్తారు ఏది వస్తుంది ఎక్కడికి వస్తుంది అనేది. బట్ తెలంగాణలో వచ్చేసరికి సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక పేరుతోటి రవి పాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి టెక్నికల్ కన్సల్టెంట్ ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించేసి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన ఇంటి పక్కన 200 మీటర్ల దూరంలో సెటప్ పెట్టేసుకొని, అలాగే ఒక చోట ఒక మామిడి తోటలో సెటప్ పెట్టేసి ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీళ్ళు ఏదో మిలిటరీ బంకర్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ అనైతిక కార్యకలాపానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడ్డారు అన్నటువంటిది ఆరోపణే కాదు, ఆ ధ్వంసం చేసినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. మరి దీంట్లో అరెస్టులు జరగట్లేదు అంటే లాలూచీ పడుతున్నారు అన్నటువంటి ఆరోపణ కొంతమంది చేస్తున్నారు. లేదు వీళ్ళందరూ పారిపోయారు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కంటే ఆధారాలన్నీ రావాలి, ఎందుకు తాత్సారం అనేటువంటిది ఇంకోటి వినిపిస్తోంది. సో ఓవరాల్గా బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందుగా మీకు అలాగే బీఆర్కే టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5(2) ప్రకారం ఏంటంటే ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే సంఘ విద్రోహ శక్తులు కానీ నక్సలైట్స్ కానీ లేకపోతే పబ్లిక్ సేఫ్టీ గురించి ఏదైతే ఉందో వాటి గురించి చేయాలి తప్పితే స్వార్థ ప్రయోజనాలకి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఇదంతా ఏంటంటే రేపు అంటే మనం చూసాం ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని ఇన్ని రోజుల నుంచి జైలు ఎందుకు పెడతారండి? కరెక్ట్. బేసిక్గా నేను అడుగుతున్న క్వశ్చన్. సో అది లేకుండా
ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో ఆయన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన? ఇంకా ఆయన రావట్లేదు అంటే డెఫినెట్ గా ఈ కేసు నీరు కారుస్తున్నట్టే లెక్క, నాకు తెలిసినంత వరకే. సో ఆయన వస్తేనే ఇప్పుడు ఆ ఎవిడెన్స్ పక్కాగా దొరుకుతుంది. తర్వాత దీని వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ మంత్రులు ఉన్నారు, ఎవరున్నారు అనేది పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన కోసమే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. సో అది లేకుండా ముందుకు పోయే అవకాశాలు లేవు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా ఈ కేసుని ఎప్పుడో తీసుకుపోవాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం అంతా కూడా వచ్చి బయటకు వచ్చి దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 4 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు దాని ముందుకు పోవట్లేదంటే ఇక్కడ ఎవరు తాత్సారం చేస్తా ఉన్నారు, డిలే ఎందుకు అవుతా ఉంది, ఏ విధంగా ముందుకు పోవట్లేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఏది ఎన్నికలకు ముందు మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎవరైతే ఈ రకరకాల ప్రాజెక్టుల్లో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తాం, అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వచ్చి 11 నెలలు అయింది. ఒక రిపోర్ట్ రాలేదు, ఒక ఎంక్వైరీ ముందుకు పోలేదు, ఒక ఫోన్ ట్యాపింగ్ ఏది కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లట్లేదు. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదు. ఆ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు జైల్లో పెడతారు, రోజు లీకులు ఇస్తా ఉన్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఈ రోజు బాంబు పడుతుంది, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, ఒక్కడు కూడా ముందుకు పోవట్లేదు. అదేంటంటే ఇదంతా కూడా బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. 2 పార్టీలు కూడా బ్లేమ్ గేమ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ దాని మీద ఒక దృష్టి కానీ అట్లాంటిది ఏమి కనపడకుండా రోజు టైంపాస్ రాజకీయాలు తప్పితే, రోజు మీడియాలో టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కన్సాలిడేటెడ్ గా ఇది చేయాలి, ఇది చేస్తామని చెప్పేసి ఎక్కడ కనిపించట్లేదు. మనం చూసాం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండరో, ఏ విధంగా మరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందో, ఏమనుకున్నామో తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకున్నారో అది కాకుండా మిగిలిపోయింది. దానిది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే నేను వెనక్కి పోదలుచుకోలేదు, చాలా మాట్లాడొచ్చు కానీ వెనక్కి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, రుణమాఫీ అమలు చేస్తాం, మిగతా 400 హామీలు అమలు చేస్తాం అని చెప్పి ముందుకొచ్చారు. తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మిర్రు, అరే ఇట్లా కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగానే చేస్తారు అని చెప్పి. అంతకుముందు ఇచ్చిన హామీలన్నీ కూడా డబుల్ చేసి, పథకాలకు అన్ని కూడా డబుల్ చేసి ఇప్పుడు ఏది లేకుండా 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. అవి కూడా ఆరకొరనే చేస్తా ఉన్నారు. ఇంకా మిగతా అంశాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు రోజు ఎదురుస్తా ఉన్నారు ఎప్పుడు 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 అని. రైతన్న కూడా చెప్పాలంటే రైతులు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు. ఏదైతే ధాన్యం కళ్ళాల్లో వస్తే ఐకేపీ సెంటర్లకు రైట్. ఇవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేటువంటి అంశాలు. ఎందుకంటే ప్రతిరోజు కూడా పథకాల అమలుకి సంబంధించి కావచ్చు, ఎవరో ఒకళ్ళు ఏ పార్టీ నేతలైనా విమర్శిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న దాంట్లో అరెస్టులు అవుతాయా లేదా అన్నటువంటిదే. డెఫినెట్ గా చేయాలండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అంతర్గత విషయం. ఇదంతా ప్రైవసీ, యాక్చువల్గా రైట్ టు హ్యావ్ ఎ ప్రైవసీ. అంటే ఇక్కడ రెండు రకాల పాయింట్స్ వస్తాయి వెంకటరెడ్డి గారు. ఏంటంటే ఒకవేళ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, దానికి తగ్గట్టు ఆధారాలు కానీ ధ్వంసం చేసినటువంటివి, ఎందుకంటే నాగోల్ దగ్గర అలాగే వికారాబాద్ ఫారెస్ట్ లో కూడా పట్టుకున్నటువంటి హార్డ్ డిస్క్లు, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి ప్రైమరీ ఆధారంగా చూపించి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఇగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళని తెప్పించాలని ఈ రెడ్ నోటీసులు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని వెనకాల గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అని చూపించడానికి సాలిడ్ ఎవిడెన్సెస్ అనేవి కావాలి. ఒకవేళ గత ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా పోలీసు ఉన్నతాధికారుల్లో కొంతమంది వాళ్ళ దందాల కోసమో లేదంటే ఏదో ఒకటి ఆ పవర్ అనేటువంటి దానికోసం చేశారు అంటే గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది ఒక పాయింట్. ఒకవేళ ఇప్పుడు కనుక ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేయకపోతే, ఇందులో ఉన్న వాళ్ళని బయట పెట్టకపోతే వీళ్ళు కూడా అదే తానులో ముక్కలు అనుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు. ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా నిజంగానే బయటకు తీయాలి, బయటికి రావాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా అసలు ఎంత సిగ్గుచేటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది అసలు దుర్మార్గమైన చర్య, దుర్మార్గంగా. ఎందుకంటే ఒక్కరి కోసం, కొంతమంది కోసం ఏది
డైవర్ట్ చేయడానికో, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడానికో, లేకపోతే బిల్డర్ల కోసమో, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రకరకాలుగా దాన్ని చేసిరని చెప్పి బయటకు వస్తా ఉన్నాయి, ఈవెన్ సినీ ఇండస్ట్రీలో కూడా. అలాంటిది ఒకవేళ జరిగితే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమైనా, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా రిపోర్ట్ చేసినా, కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా వస్తుంది. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేకపోతే, ఒకవేళ ఇందాక అన్నటువంటి ఒక బేసిక్ పాయింట్ వెంకటరెడ్డి గారు ఏంటంటే, మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా దీనికి సంబంధించి వస్తుంది, ఇంటెలిజెన్స్ అనేది ఉంది కాబట్టి అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది అని నేనంట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ మనకు తెలిసిందే. విదేశాల నుంచి చిన్న గుండు సూది మనకి రావాలన్నా కూడా స్క్రూటినీ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది, దాని మీద ట్యాక్స్ కట్టే మన ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. అలాంటిది ఐపీఎస్ అధికారులు ఇజ్రాయెల్ నుంచి ఒక కన్సల్టెంట్ని పెట్టుకుని ఈ విదేశీ పరికరాలని కూడా తెప్పించుకున్నారు అంటే, వాటిని స్కాన్ చేయడంలో సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఆఫీసర్స్ చూసాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి చెరువులో కూడా కబ్జా చేసిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ బిల్డర్లకు పర్మిషన్లు ఇచ్చి హైదరాబాద్ మొత్తాన్ని కూడా దోచిపడేసారు. అట్లాంటిది ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద రికవరీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సొమ్మంతా కూడా రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిదే ఒకవేళ నిజంగానే ఎక్కడైతే కస్టమ్స్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇచ్చి ముందు దీన్ని బయటికి తీసుకొచ్చారో, డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా దేశద్రోహ కేసులు పెట్టి ఇంకొకసారి చేయకుండా మాత్రం చెప్తే డెఫినెట్ గా రేపొద్దున ఇట్లాంటి చర్యలు ఇలాంటి మాత్రం ఆగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడి నుంచో ఏదో లూప్ హోల్ ఉంది, ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లు పెట్టి చేసిరని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటనేది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా లోపల అరెస్ట్ చేయాల్సిందే. ఫోన్ ట్యాపింగే కాదు, రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న తీసారు ఒకటి, ఏంటి ఈ కార్ రేసు 55 కోట్లు ఖర్చు పెట్టారు, ఆర్థిక శాఖకు తెలియకుండా, పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇంకెన్ని రోజులు చూస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇంకొక నెల రోజుల్లో మేము కూడా ప్లాన్ చేసుకుంటాం ఏ విధంగా ముందుకు పోవాలనేది. భారతీయ జనతా పార్టీ పేదల ఈ పాటికే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రియాక్ట్ అయ్యి ఉండాలి దీని మీద. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో, కంప్లైంట్ కాదు వెంకటరెడ్డి గారు కంప్లైంట్ కాదు. ఇక్కడ అనుమానాలు ఏంటంటే, అంటే మీ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి పేర్లు అవి ఇంకా బయటికి రాలేదు, ఎవరు చెప్పుకోవట్లేదు కాబట్టి కేసులో సీరియస్నెస్ అనేది బీజేపీ వాళ్ళకి అర్థం కావట్లేదేమో. మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి, మీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయితే అప్పుడు సీరియస్నెస్ ఏమైనా వస్తుందా అనుకోవచ్చా? దీనికి సమాధానం తర్వాత చెప్పొచ్చు. అయితే ఇక్కడ అనేది రాష్ట్రం అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఏమన్నారు, మాకు సిబిఐ వద్దు, ఈడీ వద్దు, బోర్డు వద్దు. ఇక్కడ సిబిఐ ఈడీ నేను తీసుకురావట్లేదు. అలాంటిదే వెంకటరెడ్డి గారు అని చెప్పి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ మా ఇష్టం వచ్చినట్టు వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ దర్యాప్తు సంస్థల గురించి నేను మాట్లాడలేదు. సిబిఐకి ఎంట్రన్స్ ఇచ్చారా లేదా నేను ఇది మాట్లాడలా. డిఓపిటి అనేది ఉంటుంది, హోమ్ అఫైర్స్, అమిత్ షా గారు ఆధ్వర్యంలో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్. వాళ్ళ ఐపీఎస్ ఆఫీసులందరికీ సంబంధించినటువంటి రికార్డ్స్, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటనేది, వాళ్ళ మీద కూడా ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇంత జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి రాజకీయ నేతలందరికీ సంబంధించినటువంటిది, లేదంటే సినీ ప్రముఖులదో, ఇండస్ట్రియలిస్టుదో, సామాన్య మానవుడిది సైతం, సామాన్య తెలంగాణ పౌరుడి సైతం ఇలా జరుగుతోంది అన్నటువంటి రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి రాదా? ఎక్కడెక్కడ నక్సలైట్లు ఉన్నారు, ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించిన డేటా ఫస్ట్ సెంట్రల్ ఏజెన్సీస్కి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని మీద మీ నిఘా నేత్రం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. బట్ అక్కడ మీ ఫెయిల్యూర్ కూడా అనుకోవచ్చుగా, ఇప్పటికే చాలా ఆలస్యమైనందున రావచ్చుగా ఇప్పుడు సుమోటోగా తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు, లీగల్ గా వెళ్తా ఉన్నారు ముందుకి. ఒకవేళ కాకపోతే కదండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చేది. ఒకవేళ వీళ్ళ చాట కాకపోతే, చిత్తశుద్ధి లేకపోతే, మేము చేయలేకపోతున్నాం,
మాకు ఎవిడెన్స్ దొరకట్లేదు అని చెప్పి అంటే మరి డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటారు కదా. వాళ్ళు చెప్పమని చెప్పండి, ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, పోనీ ఈడీకో లేకపోతే ఇంకో సిబిఐకో లేకపోతే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది చేయని చెప్పమని చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? ఇప్పుడు కాళేశ్వర్ ప్రాజెక్ట్ మీద ఒక రిపోర్ట్ తీసుకొస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు మేము ఎప్పుడో డిమాండ్ చేసినాం, మీకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము చేస్తాం, మేము ముందుకు తీసుకుపోతాం, ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులారో ఎందుకు లేండి సార్ పాపం సిబిఐ వాళ్ళని ఇబ్బంది పెట్టడం. చెప్పినాం కదా వెంకటరెడ్డి గారు ఎందుకు చేయట్లేదు, కాదు ఎందుకు చేయట్లేదు అడుగుతాం. ఆన జనరల్ నోట్ సిబిఐ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పండి. ఎందుకంటే ఇప్పటికే తలకు మించిన కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు గత ఏడాది ముందు అడిగారు మీ సక్సెస్ రేట్ ఎంత, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని. ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు. అంటే వాళ్ళకి సరైనటువంటి టీం లేకనో వాళ్ళకి సౌకర్యాలు ప్రభుత్వం ఇవ్వకో మొత్తానికంటే పేరుకి మాత్రం సిబిఐ అనేది నడుస్తోంది తప్ప ఈ దేశంలో సిబిఐ కేసుల్లో కంప్లీట్గా శిక్షలు పడుతున్నది అయితే ఈ రోజుకి జరగట్లేదు. చూద్దాం తర్వాత ఎప్పుడన్నా జరుగుతుందేమో అయితే మనకు తెలియదు. బట్ ఇప్పుడున్నటువంటి సీరియస్ అంశం దీనికి ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం కావడం అదొక్కటే కాదు, దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. దాని మీద ఇప్పటిదాకా మాట్లాడలేదు. అండ్ సెకండ్ థింగ్, స్టేట్లో ఉన్నటువంటి దాంట్లో ఒక అఖిల పక్షాన్ని వేసి అసలు ఏం జరిగింది అనేది చెప్పేటువంటి ప్రయత్నానికి మీరన్నా సరే ఒక అడుగు ముందుకు వేయొచ్చు కదా. అధికార పక్షాన్ని అటు ఉన్నటువంటి విపక్షాన్ని పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతోంది తెలంగాణ సమాజంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి, అధికారులు చేశారా లేదంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయించారా అన్నటువంటి ఒక చర్చ జరిపి వాస్తవాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చుగా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ముందు లాగానే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళకి చేత కాకపోతే చేయలేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఎందుకు దర్యాప్తు చేస్తుంది చెప్పండి. దర్యాప్తు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వీళ్ళకి కాకపోతే చేత కాకపోతే చేయలేకపోతే అప్పుడు వస్తుంది, డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఆ టైం వరకు మరి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ నిజంగానే నాకు తెలిసినంత వరకు ఇది ముందుకు పోయే అవకాశాలు అయితే కనపట్లేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చే అవకాశాలు లేవు. ఆయన మీరే రప్పించవచ్చు కదా, మీ విదేశీ వ్యవహారాల శాఖను ఉపయోగించుకొని ఇలా కొంతమంది నిందితులు ఇలా ఉన్నారు, మరి వాళ్ళు అక్కడికి పారిపోయారు కాబట్టి మా దేశాల చట్టాల ప్రకారం వాళ్ళ మీద రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చామని చెప్పి విదేశీ ప్రభుత్వాలతోటి వాళ్ళ ఏజెన్సీస్తో మాట్లాడి వెనక్కి తీసుకురావచ్చు కదా. డెఫినెట్ గా ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చారు అన్నటువంటి ఒక ఖ్యాతి బీజేపీకి కూడా దక్కుతుంది కదా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి రాలేదు ఇది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మాత్రం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరు అడగలేదు కదండి. రైట్, అడిగితే మాత్రం డెఫినెట్గా ఉంటుంది. రైట్. డాక్టర్ అందే సత్యం గారు నమస్కారం సార్. సో మొత్తం ముగ్గురు మాట్లాడింది విన్నారు, అధికార ప్రతిపక్ష విపక్షాలు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. అలాగే ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది గత 5-6 నెలల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, అనేక చర్చల్లో కూడా మీరు పాల్గొని చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటిది కేవలం ఇది ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం అయిపోతుందా లేదంటే ఫలితం అనేది ఉంటుందా? ఈ ప్రశ్న దగ్గర వచ్చి ఆగుతుంది. ఎంత చేసినా ఎంత రోజుకి ఒక్కొక్క వార్త వచ్చినా కూడా. సో ఎలా ఉండబోతోంది దీని తీరుతెన్నులు? ఇప్పుడు ప్రభుత్వ ఇనిషియేషన్ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా పోలీసులే ఈ పని చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు లేదు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ వాళ్ళు స్వతంత్రంగా మరొక రాజకీయ నాయకుల జీవితాలకు జొరబడి ఏం జరుగుతుందని చూడాల్సినంత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు. ఒక్క చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల విషయం తప్ప మిగతా విషయాల్లో టార్గెట్ రీచ్ కావాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయాల్లో ఎలక్ట్గా ఉంటారు. మిగతా వాళ్ళ వ్యక్తులు లేక రాజకీయ నాయకుల విషయాలను చూడాలన్నంత తాపత్రయం వాళ్ళకు ఉండదు. అట్లా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇప్పుడు సపోజ్ అమయ్ కుమార్ ఉన్నాడు, ప్రభుత్వ ల్యాండ్ని డీనోటిఫై చేసి ఒక ప్రైవేట్ వ్యక్తికి వారసునిగా ప్రకటించి పట్టా చేయాల్సినంత అవసరం అమయ్ కుమార్కి ఏముంటుంది? ఓకే, అమయ్ కుమార్ వెనకాల ఒక ఫోర్స్, మినిస్టరా, చీఫ్ మినిస్టరా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా కావచ్చు. అటువంటి ప్రెజర్ లేకుండా ఆ పనులు చేసే అవకాశం లేదు. ఓకే, కాబట్టి ఇది నిజం, ప్రజలు ఇది నేను చెప్పింది నమ్ముతారు. వెనక పోలీసులు వాలంటరీగా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు వాలంటరీగా ఈ పనులు చేశారంటే ఎవరు నమ్మరు. ఖచ్చితంగా వెనక ఆ ఫోర్స్ లేకుండా ఇటువంటి పనులకు దిగదు. ఇది నెంబర్ 1 విషయం. నెంబర్ 2 విషయం ఏంటంటే ఇవాళ ఒకవేళ ప్రభాకర్ రావు రాలేదు అంటున్నాం, వచ్చిన తర్వాత ఒకటి ముందు మేమేం చేయలేదు అని చెప్పేటట్టుకుంటే నిలబడద్దు అనుకుంటే ఏం చేయలేదు మేమని చెప్తారు.
ఇవాళ దొరికినప్పుడు- ఇంకొక ట్రెండ్ నడుస్తోందిలేండి ఇటువంటి కేసులకు సంబంధించి. అయినాక చేద్దాం. తర్వాత అట్లా కాదు, ఎవిడెన్స్లు ఉన్నాయి అట్లా చెప్తే కుదరదంటే ఆ డిపార్ట్మెంట్ అవసరం నేనే చేయించినా ఏ రాజకీయ నాయకుని ప్రమేయం లేదని చెప్తాడు. ఆ తర్వాత ఎవరిని అక్యూజ్ చేస్తారు మీరు? కరెక్ట్. ప్రభాకర్ రావు తన మీదనే వేసుకొని డిపార్ట్మెంట్ అవసరం రీత్యా మేమే చేసినామని చెప్తాడు. ఇప్పుడు చేయించిన రాజకీయ నాయకులు ఏ ఒక్కళ్ళు నేను ఎక్యూజ్ చేయడం కష్టం, ఎక్యూజ్ చేసినా నిలబట్టడం కష్టం. అంటే డిపార్ట్మెంట్ అవసరం రీత్యా అంటే ఏ విధంగా భావించాలి సార్? ఇప్పుడు మీరు ఒకరు ప్రముఖులుగా ఉన్నారు, విశ్లేషకులుగా ఉన్నారు. కాదండి, మేము ఎస్ఐపిలు ఉన్నాం. ఎస్ఐపికి అనేకమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ కు. ఆ అవసరం కోసం చేసినామంటాడు. టెక్నికల్ అంశాలకు తర్వాత పదం. అట్లా తనే మీద వేసుకుంటే ఎవరి ప్రమేయం లేదు, వాళ్ళ డ్యూటీలో భాగంగానే చేసేదని కనుక కోర్టు అభిప్రాయం పెడితే మిగతా వాళ్ళంతా తప్పించుకుంటారు. అసలు చేయించిన వాళ్ళు ఎవరు రారు. ఒక సామాన్య రైతు నిన్న మొన్న బయటకు వచ్చినటువంటి విషయంలో 10 ఎకరాలు డీనోటిఫై చేసి పట్టా చేస్తే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ దాన్ని క్యాన్సిల్ చేశాడు. అసలు మన పట్టా మీద ఉన్న భూమి మనకు చేయమంటేనే ఎంఆర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు సంవత్సరాల పది తిరుగుతున్నాడు. ఇవాళ ధరలో 14 లక్షల ఎకరాలు అట్లా పెండింగ్ ఉన్నాయి. అవును, అంత రిజిడ్ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఏ మాత్రం తాహత లేని వాళ్ళకు 10 ఎకరాలు డీనోటిఫై చేసి ఒక కలెక్టర్ చేస్తారండి? వెనక ఎవరి ఒత్తిడి లేకుండా, ప్రభుత్వ ఒత్తిడి లేకుండా ఎవరైనా నమ్ముతారా? ఓకే. అమయ్ కుమార్ ఓకనే వాలంటరీగా సత్యం గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. సత్యం గారు, ఎక్స్ఎమ్మెల్యేలు పిలిచి ఎంక్వైరీ చేస్తారు లేదా ఎమ్మెల్యేలు పిలిచి ఎంక్వైరీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసేది వీళ్ళకి తెలుసు అని నేను అనుకోవట్లేదు. అవును, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఉన్న 119 ఎమ్మెల్యేలు కూడా తెలుసు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కరెక్ట్. మనకు పత్రికల్లో కూడా వస్తాయి, ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం వీళ్ళకి ఇన్ని వస్తున్నాయని. తర్వాత రాజకీయాల్లో ఉన్న వాటి వల్ల సహజంగానే పోలీస్ ఆఫీసర్లు పరిచయం ఉంటారు. అన్న మా నియోజకవర్గం ఎట్టుంది, లేకపోతే సార్ మా నియోజకవర్గం ఎట్టుంది అడిగే అవకాశం ఉంది. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ విషయం ఎమ్మెల్యేల స్థాయికి మంత్రులందరికీ కూడా తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. అది ఏదో ఒకళ్ళిద్దరికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇవాళ రేపు అన్ని పార్టీల ఎలక్షన్స్ వచ్చే వరకు అన్ని పార్టీల దగ్గరికి తిరుగుతున్నారు. ఇలా రాకపోతే అలా సంపాదించుకుందాం, అలా రాకపోతే ఇలా సంపాదించుకుందాం టికెట్ అని. అవును, ఇది ఉన్నది తెలిస్తే వాళ్ళు ఇంకో పార్టీ దగ్గరికి ఎందుకు పోతారు? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే ఎందుకు పోతారు వాళ్ళు? ఇంకో పార్టీ దగ్గరికి పోయి చర్చిస్తారా? అవును. కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎక్కడికి పోయి సొంత పార్టీ ఎమ్మెల్యే బయట ఎమ్మెల్యేల ఎవరెవరికి ఎక్కడికి పోతారు టికెట్ అని వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. కాబట్టి ఇది ఉన్నాక ఇవాళ వీళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు నేను వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ ఉంది అని అడ్వాన్స్ తెలుసు అని నేను అనుకోవట్లేదు. కానీ మా పరిస్థితి ఎట్లుంది, మా నియోజకవర్గం సర్వే చేసిర్రా, మీ ఒపీనియన్ ఎట్లుందని ఇటువంటి పరిచయాలకు కొంచెం అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభాకర్ రావు గారు ఓఎస్డీ ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఒక్కలో ఇద్దరో ముగ్గురో ఆ పరిధి దాటేటువంటి అవకాశం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. కింగ్ పిన్స్ కాబట్టి ఇవాళ ఏ రిటర్న్ ఎవిడెన్స్ లేదు. ఆర్డర్ ప్రకారం ఏదైనా రిటర్న్ ఆర్డర్ వేస్తే చేసినటువంటి పని కాదు ఇది. కాబట్టి ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్స్ విక్టిం కావాల్సిందే తప్ప దీన్ని చేయించిన వాళ్ళు కానీ దీన్ని వెనక్కుని నడిపిన వాళ్ళు కానీ వ్యక్తం అయ్యేటువంటి అవకాశం 99% ఆ అవకాశం లేదు. ఏదైనా అరెస్ట్ చేస్తే 4 రోజులు ఉండి రావచ్చు, లేదా 1 నెల రోజులు ఉండి రావచ్చు, అటువంటిది ఏదైనా జరగవచ్చు. కానీ కోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా అది బినామీల పేరు మీద ఉంటే భూముల విషయంలో వాళ్ళు బయటకు రారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటితో ఆర్డర్ చేస్తే అందులో బయటకు రారు, వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. కాబట్టి వాళ్ళ పనుల కోసం పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా మిగతా ఆఫీసర్లు మాత్రం ఇవాళ బలి అయ్యేటువంటి అవకాశం ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాగళంగా మేము ఉంటామని చెప్పేటువంటి మీడియాలో ఒకానొక సంస్థ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉంది అనేది చాలా విచారకరమైన సన్నిహితం. ఒక గ్యాంగ్ ఆఫ్ 4 గ్యాంగ్ ఆఫ్ 5 ఉంటుంది. ఎందుకు కోర్టు దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకోసారు? అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నటువంటిది ఒక పాయింట్. ఓకే, ఇలా జరుగుతోంది అన్నప్పుడు ఎందుకంటే జడ్జిలు కూడా అతీతంగా కాదు కోర్టు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు 8 నెలల నుంచి ఎవరికి బెయిల్ ఇవ్వట్లేదు.
కోర్టు ఆలోచించబట్టే కదా కరెక్ట్. ఇది సీరియస్నెస్ ఉంది దీంట్లో, అందుకని బయటికి పోవడానికి వీలు లేదని చెప్పేసాక. ఒకవేళ సుప్రీంకోర్టు ఇస్తే ఇన్ని నెలలు ఉండడానికి వీల్లేదని మొన్న చంద్రచూడు ఒక రూలింగ్ ఇచ్చాడుగా. అవును. ఎంత ఎంత నేరం చేసినా అది విక్టిమ్ యొక్క హక్కు, బెయిల్ అనేటువంటిది ఇచ్చాడుగా. అట్లా ఎక్కువ రోజులు ఉండని బెయిల్ ఇవ్వాల్సింది తప్ప ఇది సీరియస్ కేసు అది కాదనేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ హైకోర్టు ప్రతిదీ రిజెక్ట్ చేయడానికి అదే మనకు దీంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్. ఓకే. అందుకని ఆఫీసర్లు విక్టిమైజ్ కావటమే తప్ప వెనకున్న వాళ్ళని విక్టిమైజ్ చేస్తారు లేకపోతే శిక్షలు పడతాయని నాకైతే నమ్మకం లేదు. రైట్. సంజయ్ రెడ్డి గారు, సో ఇందాక చెప్పారు మీడియాకి అన్ని వివరాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది, ఇది ఏమి పొలిటికల్ వెండెట్టా కాదు, ఇక్కడ రాజకీయ కక్ష తీర్చుకునేదానికి కాదు, మాకు ప్రజల అధికారం ఇచ్చింది అన్నారు. ఫైన్, బాగుంది. చాలా ఆధారాలు అయితే దొరికాయి కాబట్టే కేసు నడుస్తోంది, కోర్టులో కూడా బెయిల్ రావట్లేదు నిందితులకి అనేది సత్యం గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, అసలు మేము ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేయలేదు, మాకు తెలియదు, ఇదంతా కక్షపూరితంగానే వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగా అంటూ మీ విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి అట్లీస్ట్ ఈ అరెస్టులు కాదు, ఇదిగో ఆధారాలు, ఫలానా వాళ్ళవి ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళ రికార్డింగ్స్ ఇగో ఈ డివైస్లో ఇవి దొరికాయని చెప్పి కనీసం ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీకే ఒక అపవాదుగా మారిపోతుంది కదా చివరాఖరికి ఇది వచ్చి. ఒకటండి, మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆరోపణలు చిన్లక బ్రదర్ చెప్పారు, బిఆర్ఎస్ మల్లేష్ గారు చెప్పారు, ఆరోపణలు వచ్చినాయి, మేము నిందితులం కాదు, ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మాది, మేము చేసినమా చేయలేదని చెప్పిండు. మేము కూడా ఏం చెప్తున్నామని అంటే, ఇప్పుడు వాళ్ళ రికార్డులు తీసుకొచ్చి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక తప్పు చేసిందని చెప్పేసి, ఇగో వీళ్ళు ఇట్లా చేసిందని చెప్పేసి మీడియాలో పెట్టడానికి గవర్నమెంట్కి అధికారం ఉండదు. ఇది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక కథ ఒక కార్ఖాన ఉంటుంది. ఇది మాట్లాడింది ఒక్కొక్కసారి ఇప్పుడు అంటే ఇప్పుడున్న తరుణంలో కొన్ని అంటే వాళ్ళు చెప్తారు, అంటే ఇప్పుడు ఒక కేసు మనం ఫైల్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా కూడా జరగవచ్చు. కానీ ఏదేమి జరిగినా కూడా సార్ మన 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 దగ్గర చట్టాలు అనేది ఎట్లా ఏ రకంగా ఉన్నాయని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మన ముందే చేస్తాడు, నాడి రోడ్డు మీద మర్డర్ చేశాడు, వాడు మర్డర్ చేసి వచ్చి నేను సరెండర్ అయిపోతాడు, నేను మర్డర్ చేశానని, కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు కదా, మన చట్టాలు అట్లున్నాయి. కాబట్టి మేమనేది ఏంటంటే తప్పకుండా ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చైన్ సిస్టమ్ అనమాట, ఒక్కొక్కరికి ఇట్లా రిలేటెడ్ ఉందనమాట. ఇవాళ నిజంగా కూడా సత్యం గారు చెప్పినట్టుగా పోలీసులకు ఏం అవసరం అండి, అందరి కొంపలలోకి దూరి వాళ్ళ బెడ్ల కింద రికార్డులు పెట్టి నాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి? మరి అక్కడ ఆ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వాళ్ళు చేసామని చెప్తున్నారు. ప్రభాకర్ గారు ఎందుకు పారిపోయిన తెలంగాణ ప్రజలకు తెలియదా? నేను బీజేపీ సోదరులను కూడా అడుగుతున్నాను, బీజేపీ సోదరులను కూడా అడుగుతున్నాను, మీకు కూడా బాధ్యత ఉంది. తెలంగాణలో కంట్రిబ్యూషన్ అనేది మీరు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, మరి మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మేము చేస్తాము, లేకపోతే మీకు కూడా బాధ్యత ప్రజల పక్షాన ఉన్నప్పుడు మీరు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేయాలి అనేది కూడా ఇక్కడ రూల్ లేదండి. రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళకి కానివ్వండి, డాక్టర్స్ కి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఏ రాజకీయ ఒత్తిళ్లకు మీరు లొంగకూడదు అని చెప్తున్నారు ఆయన. తను చెప్పేది తను చేస్తున్నారు, తను చేసేది తను చేస్తున్నారు తప్ప ఇందులో వ్యక్తిగత కక్షలకు తావు లేకుండా ఉంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత కక్షల కోసమో వ్యక్తిగత కుటుంబాల కోసమో ప్రజలను వాడుకోవాల్సిన అవసరం లేదు, అధికారం కోసం ప్రజలని మభ్యపెట్టాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అధికారం ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యతని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మాకేందని గల్లలు ఎగిరేయట్లేదు మేము, ఎందుకంటే మాకు అధికారం ఇచ్చిరు, ఏది ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు కానీ లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక భయాన్ని తొలగించేటువంటి కార్యక్రమం పూర్తిగా ఇంకా చెయ్యట్లేదు ప్రభుత్వం అన్న ఒక అపవాదు కూడా వస్తుంది మీ మీద. ఎందుకు అని అంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మొత్తం అంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారో, ఇంకొక మీడియా ఛానల్కి సంబంధించినటువంటి అధినేత కంప్లైంట్లు ఇచ్చారు, ఆయన ఫోన్ ట్యాప్ చేసి వివరాలన్నీ తీసుకొని ఆయన మీద కేసు పెడతామని చెప్పి బెదిరించి స్థలం లాక్కున్నారని, అలాగే ఇంకొక చోట క్యాష్ తీసుకున్నారు అని చెప్పి ఇలాగ అనేక సంఘటనలు దీంట్లో బయటకు వచ్చాయి. ఇలాగా వీళ్ళకే ఇలా ఉంటే సామాన్య మానవులం మేమేంటి, మా ఫోన్లు కూడా ఇలా అవుతున్నాయా? అలాగే మీడియా ప్రతినిధులు కావచ్చు, విలేకరులు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, వీళ్ళందరి ఫోన్ల మీద కూడా నిఘా ఉండిందని ప్రతి ఒక్కరికి అనుమానాలు భయాలు ఉన్నాయి.
వాటిని తొలగించేటువంటి ప్రయత్నానికైనా డెఫినెట్ గా at least- వస్తుందండి. ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు మీరు గతంలో చూసిన చాలా సందర్భాలలో చూసినాము. కాబట్టే ఇవాళ సీఎం గారు కూడా మరి ఎప్పుడు కూడా సెక్రటరీకి రాలేని వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ లను పట్టుకొని ఉన్నారు. తర్వాత దాని ప్రతిఫలం ఏందనేది వాళ్ళు అనుభవిస్తున్నారు. 10 నెలలు అవుతుంది. 10 నెలలు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలేమో వీళ్ళు చేసేటివన్నీ చూసుకుంటున్నారు. 10 నెలల్లో వాళ్ళకి అధికారం లేకపోతే ఈ రకంగా విధ్వంసాలు సృష్టిస్తుంది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నేను అనేది ఏం సార్ అంటే, ఇప్పుడు 10 నెలలకి వీళ్ళకి ఇంత ఇబ్బందులు కలిగి ఇన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ఒక్కటే కదా సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక జాతీయ అంటే జాతీయ నాయకులకు కూడా మరి వాళ్ళకు కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అడిగితేనే మేము చేస్తాము, లేకపోతే మేము చేయమంటే తప్పు. ఎందుకంటే ఇవాళ ఒక ఎంపీ ఓటు అనేది కూడా తెలంగాణ ప్రజలు కూడా ఎంపీ బీజేపీ గెలిచిన వాళ్ళు కూడా ఓటు వేసారు. అది మీ బాధ్యత. కాబట్టి ఇవాళ ఈ తప్పులు చేస్తున్నారు, ఢిల్లీ పోయి కూర్చుంటున్నారు. తప్పులు చేస్తున్నారు, ఢిల్లీ పోయి కూర్చుంటున్నారు. అంటే అక్కడ ప్రజలకు అనుమానం తావిస్తుంది అంటున్నా. నేను అక్కడ ఢిల్లీ పోతున్నారు లేకపోతే బీజేపీ అని కాదు, కానీ ప్రజలకు అనుమానాస్పదంగా ఈ రోజు బీజేపీ వాళ్ళని రక్షిస్తుందేమో బీఆర్ఎస్. ఇక్కడ ప్రత్యామ్నాయం ఇలా బీజేపీ ఇక వాళ్ళకు ఉంది. మేమేమో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా, ప్రతిపక్షం లేకున్నా కూడా, ప్రతిపక్షం లేదు అంత కర్తక్రియ కర్మ అని ఒకప్పుడు అందరినీ కలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి ఆరోపణలు వచ్చినాయి, మేము నిందితులం కాదండి, మేము అదిగా ఏం కాదండి. మరి వీళ్ళందరూ జిల్లాలు వాళ్ళందరూ బెయిల్ రాకుండా ఎందుకున్నారండి? ఇవన్నీ నిప్పులైందా పోగొచ్చిందా? చేసి ఒక్కరండి. వాస్తవానికి కూడా ఇవాళ ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే రికార్డ్ అని భయపడుతున్నారు. రికార్డ్ ఇంకా మనం ఆరోపణలు ట్యాపింగ్ చేయడం వదిలిపెట్టండి. రికార్డ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎట్లయితుందంటే ప్రతి ఒక్కరు కూడా అనుమానం వస్తుంది. ఏది మాట్లాడినా రికార్డ్ చేసేస్తున్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇలాంటి సందేహాలు ఇవ్వని తప్ప ప్రజలకు వచ్చింది ఒరిగిపోయింది కూడా ఏం లేదు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ అయితే మేమైతే ఒకటి చెప్పగలుగుతాం, మా మీద 100% కోర్టు పని కోర్టు చేసుకోవాలి. తప్పకుండా దానికి సంబంధించిన ఏదున్నా కూడా పోలీస్ యంత్రాంగము సహకరించాలని చెప్పేసి గవర్నమెంట్ పూర్తి స్వేచ్ఛ అధికారాలు పోలీస్ యంత్రాంగానికి ఇచ్చింది. కోర్టు పని కోర్టు చేయాలి అంటే ప్రభుత్వం సాక్ష్యాధారాలు కోర్టులో పెట్టాలి. కానీ ఇక్కడ నిందితుల అరెస్టులు కూడా ఇంకా కావట్లేదు, ప్రకటనలకే పరిమితం అవుతోంది అన్నటువంటి ఒక పేరు వస్తుంది. ఒకసారి మల్లయ్య యాదవ్ గారి ఒక్క నిమిషం, మేము సేవ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు బయటికి తీసుకొచ్చిందే మేమండి, మేము ఎందుకు సేవ్ చేస్తాం? ఇప్పుడు ఒక లింక్ సిస్టమ్ లో ఇది లింక్ ఉంది, ఎవరిని సేవ్ చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదండి. దయచేసి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత పెద్ద నేరస్తుడైనా ఎంత పెద్ద తుర్మాన్ ఖాన్ అయినా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. వాళ్ళని 100% దాని శిక్షకు ఎవరైతే నేరం చేసిన శిక్ష తప్పదు. ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రజా కోర్టులో తీర్పులు అయిపోయాయి ఆల్రెడీ. ఎవరిని కూర్చోబెట్టాలో ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టేశారు. మళ్ళీ 4 ఏళ్ల దాకా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు. మీ పథకాల గురించి వాళ్ళు వెళ్తే మీ దగ్గర మాట్లాడతారు తప్ప. బట్ ఇది టెక్నికల్ అంశం కాబట్టి ఎస్. ఒకసారి మల్లయ్య యాదవ్ గారు కంక్లూడింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం మేడం. ఒక్కసారి మల్లయ్య యాదవ్ గారు, సో ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారు దీని మీద? అంటే టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మేము చేసాము అని చెప్పి కొంతమంది అంటారు, చేయలేదని కొంతమంది అంటారు, కోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు వచ్చే తప్పితే ఏం లేదని కొంతమంది అంటున్నారు. బాగానే ఉంది. బట్ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఈ మొత్తం అందులో కూడా మళ్ళీ కులాన్ని తీసుకొచ్చేస్తున్నారు. కులం అనేది పక్కన పెట్టేసండి, ఒక అధికారాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే రేపన్న రోజు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం మీద నిందలేయటం, ఆరోపణలు చేయటం సహజమైపోయింది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడంగానే మా ఫోన్లు ట్యాప్ అయినాయి అది ఇదని అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, నిజంగా కూడా వాస్తవం అది. కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంటది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది? అప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మైత్రి కాదు, మా దాంట్లో మాకు వాళ్ళతో సంబంధాలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు అయితే సహజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే కనిపెట్టడానికి అవకాశం ఉంది, ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అన్నిటిని కళ్ళు గప్పి చేసే పరిస్థితి అయితే ఏ రాష్ట్రానికి ఏ యంత్రాంగానికి కూడా ఉండదు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడంగానే ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోటని, ఈ స్కామ్ అని, ఆ స్కామ్ అని, కాళేశ్వరం అని ఏవేవో కొత్త మాట్లాడుతున్నారు. దేంట్లో కూడా పురోగతి కూడా లేదు కదా. ఏ విషయంలో కూడా ఇంతవరకు దానికి సంబంధించి రుజువులైనే కానీ ఆధారాల ప్రకారం నేరస్తుడిగా మీరు ఆరోపించి వాళ్ళని అరెస్ట్ చేయటం, బెయిల్ రాకపోవటం అది ఒక భాగం. కానీ ఆ ఆరోపణలు నిజమా కాదా ట్రయల్ నడిచి న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చి దాంట్లో శిక్షలు పడితే నిజంగా కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన వాస్తవమే, వీళ్ళు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పొచ్చు.
రైట్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందా ఏంటిది అనేది ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ, కాబట్టి రేపు తెలుస్తుంది. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఎవరైనా కానీ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడిన వాళ్ళు ఎవరైనా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సిందే, చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకొకసారి చేయకుండా, ఇంకొకసారి ఆ ప్రైవేట్ సంభాషణలోకి పోకుండా, ప్రైవేట్ వ్యక్తుల మాటలు వినకుండా మనకంటూ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనకంటూ ఒక గౌరవం ఉంచుకోవాలి, గౌరవం ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఎవరు పని చేసినా కూడా ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఒప్పుకునేది లేదు. నేను ఇంతకుముందు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా, అంతకుముందు ఇంకొక రకరకాల విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా అక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మేమే డిమాండ్ చేసాం, సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. కిషన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు రోడ్ నుంచి ఒక మాట కూడా బయటికి రాలే. ఒకవేళ నిజంగానే ఆ కెపాసిటీ లేనప్పుడు, మేము చేయలేనప్పుడు చెప్పండి, డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటారు. రెండవది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఒకవేళ నిజంగానే మాతో కావట్లేదు, ఎవిడెన్స్ దొరకట్లేదు, మేము చేయలేకపోతున్నాం, మీ ఇంతే ఉంటుంది, ఇంకా నీరు గారిపోతా ఉంది అని చెప్పండి, కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు రాదు, ఎందుకు మరి ఇన్వెస్టిగేట్ చేయదు, దర్యాప్తు. డెఫినెట్ గా ఏంటంటే ఎవరైనా కూడా భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు బలి కావద్దు. డెఫినెట్ గా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు ఒకటి కాదు, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పలు మీటింగ్లల్లో ఎన్నోసార్లు చెప్పారు, రకరకాల ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయ్యారు గత బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి. ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? వాళ్ళేమో డైరెక్ట్ గా ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం, కేటీఆర్ గారేమో యాక్టింగ్ సీఎం లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అధికారంలోకి పోయినా కూడా ఇప్పటి కూడా మేము అధికారం ఉన్నట్టుగా నన్ను అరెస్ట్ చేసుకోండి, మీరు ఏం బిక్కుంటారో బిక్కోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా జీర్ణించుకోరు. ఏదైనా ఉంటే కన్సాలిడేట్ గా ఒకవేళ ఏదైనా అడ్వైజ్ చేయాలంటే, సలహాలు సూచనలు ఇవ్వాలంటే దాని పద్ధతి వేరు ఉంటుంది. కానీ అహంకారంతో ఇస్తే మాత్రం మొన్న ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా రేపొద్దున కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అదే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించే అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ మాటలు మాట్లాడకుండా ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి, అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించాలి తప్పితే ఇప్పుడు చూసాం మనం ఇప్పటివరకు 11 నెలల కాలంలో ఏ విధంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతుందో తెలుసు మనకి. చాలా మంది ఇప్పటికే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేకపోతా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేకపోతా ఉంది. అంతకుముందు రైతు బంధు అన్నారు, ఇప్పుడు రైతు భరోసా 7,500 రూపాయలు అన్నారు, 500 రూపాయలు బోనస్ అన్నారు, రకరకాల మహిళలకి 2,500 రూపాయలు అన్నారు, తర్వాత కూలీలకి పథకాలు వీటన్నిటికి సంబంధించి మళ్ళీ ఇంకొక చర్చలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ ఫోన్ టాపింగ్ ఏమంటున్నంటే పథకాలు పక్కన పెడితే ఇవన్నీ కూడా ఏది అయినా కూడా ఏ దర్యాప్తు ముందుకు పోవట్లేదు, ఏది కూడా ఏ రిపోర్ట్ బయటికి రావట్లేదు. మరి దేనికి ఎక్కడ ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, ఈ రిపోర్ట్లు రావట్లేవు, యాక్షన్ తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, జైలుకు పంపించట్లేదు. ఇంకా ధైర్యం పెరిగింది కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ లో ఇంకా ధైర్యంగా ధైర్యం వచ్చి ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మీకు చేత కాదు, మీరు అలాంటిది ఒక్క నిమిషం అలాంటిదే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 11 నెలల కాలంలో జరగట్లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటే కాబట్టి వీళ్ళు ఏం చేయట్లేదు, ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటారు. అంటే ఎవరికి వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క స్టేట్మెంట్ పాస్ చేసుకుంటూ వస్తారు, ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక్కొక్కలాగా యాంగిల్ అనేది పబ్లిక్లోకి ప్రొజెక్ట్ అవుతుంది. దానికి ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే, బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ ప్రతి పార్టీని కూడా శంకించాల్సిందే. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇంకా కాస్త అప్రమత్తతగా, ఇంకా జాగ్రత్తగా ఉండి చట్ట పరిధిలోనే ప్రజలందరికీ తెలియజెప్పాలి. కేవలం మేము ప్రకటనలకి మాత్రమే కాదు పరిమితం అయ్యేది, సమాజంలో ఇగో ఇది జరిగింది, ఇలాంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేశారు అన్నటువంటి ఒక పాయింట్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసి తీరాలి. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో
ఆ ఫెయిల్యూర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది భారతదేశ ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. ఫలానా రాష్ట్రంలో ఇలా చేశారు, లేదు ఇంకో రాష్ట్రంలో ఇలా ఆరోపణలు వచ్చాయి. ఆ పెగసాస్ అనేటువంటిది మేబీ డిఫెన్స్కి సంబంధించో రక్షణకి సంబంధించో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు వాడుతున్నాయా అంటే దానికి సమాధానం ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజల మీద వాడుతున్నారా, రాజకీయాల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారా అన్నటువంటి ప్రశ్నకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా సమాధానం చెప్పాల్సిందే, స్టేట్ గవర్నమెంట్లు అయినా సరే సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం గోప్యత అనేటువంటిది కల్పించింది ప్రజలందరికీ. మేము దాన్ని బయట పెట్టేస్తాం, మా రాజకీయాల కోసం మేము ప్రజల్లో ఓట్లు వేయించుకొని మేము అధికారంలో ఉండడం కోసం మా ఇష్టం వచ్చినట్టు మేము ఇది చేస్తాం అనైతికంగా చట్ట వ్యతిరేకంగా అని అంటే ఎల్లకాలం కుదరదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ అధికారి అయినా సరే. అసలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీ ఆస్తుల్లో సంపాదించుకుని తింటున్నారా ఇంకోటి తెలియట్లేదు. ప్రజాప్రతినిధిగా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రతినిధిగా, ప్రజలు ఇచ్చేటువంటి పైసా పన్నులతోటి నెల నెల మీకు జీతాలు, అలవెన్సులు, సెక్యూరిటీలు ఇన్ని వస్తుంటే మీరు ఆ ప్రజలకే పంగనామాలు పెట్టేలాగా మేము ట్యాపింగులు చేస్తాం, వ్యక్తిగత జీవితాల్లోకి వస్తాం, మేము ఉన్నాం కాబట్టి మీరు ఇలా ఉన్నారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇది కాదు డెమోక్రసీ అనేది, రాజ్యాంగం కల్పించినటువంటిది. ఇది ఎందుకు మర్చిపోతున్నారు ఇప్పుడున్నటువంటి ఇంత ఆధునిక సమాజంలోనే తెలియట్లేదు. సత్యం గారు మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్ 1 minute ప్లీజ్. నేను ఒక్కటే మాట అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు లేదా ఆలస్యం అవుతుంది అనేది కరెక్ట్ కాదు. లేదు ఆలస్యం ఏదైనా అనట్లేదు. ఒక్క మాట, ప్రొసీజర్ పూర్తి కాకుండా అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ కిందికి వస్తుంది. తర్వాత న్యాయస్థానం ముందర అరెస్ట్ నిలబడదు, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే నిలబడదు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం రిపోర్ట్ అయినా లేకపోతే విద్యుత్ శక్తి మీద చేసిన కమిషన్ అయినా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసేటప్పుడు అరెస్ట్ చేస్తే అది నిలబడుతుంది. అలా కాకుండా చేస్తే ఇది కక్షపూర్తంగా అరెస్ట్ చేశారా దానికి ఎందుకు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రొసీజర్ ప్రకారం పోవడమే కరెక్ట్, అలా పోవడమే కరెక్ట్. ఏ పార్టీ అయినా కూడా అట్లానే పోవడం కరెక్ట్. కాబట్టి దాన్ని తొందరపడి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కొంతమంది తొందరగా కావాలండొచ్చు, కొంతమంది అసలు చేయట్లేదు అనుకోవచ్చు. కానీ ప్రొసీజర్ ని మిస్ చేసి ఫాలో అయితే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. 100%. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు, అలాగే సంధ్యారెడ్డి గారు, మల్ల యాదవ్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది త్వరలోనే కొలిక్కి వస్తుంది. చట్టపరంగా రాజకీయ కక్షలు అనేవి లేకుండా, వాళ్ళని ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నాం అన్నటువంటి మాట రాకుండా అసలు వాస్తవాలు ఇందులో ఏం జరిగాయి అన్నటువంటిది త్వరలోనే న్యాయస్థానాల ముందు సాక్ష్య ఆధారాలతో ప్రవేశపెట్టబడి ఇందులో ఎవరైతే ఈ కుట్రపూరితంగా వ్యవహరించారో, ఎటువంటి తప్పులు చేశారో, అనైతిక కార్యక్రమాలకు పాల్పడారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం శిక్షలు పడతాయని చెప్పి చూద్దాం. సో ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.